శివాయ ఓం నమ శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చిన్న కథ చెప్పుకుందాం ఎప్పటిలాగే. ఒక యువకుడు చిత్రలేఖనం అంటే బొమ్మలు వేయడం నేర్చుకుందామని ఒక మంచి ఆర్టిస్ట్ దగ్గర గురువు దగ్గర బొమ్మలు నేర్చుకుంటూ ఉంటాడు. పెయింటింగ్ చాలా చక్కగా చేస్తున్నాడు, మంచి ఆర్టిస్ట్ గా తయారయ్యాడు అని అనుకున్నాడు. పరిపూర్ణత వచ్చేసింది అని అనుకున్నాడు. ఒక బొమ్మను వేశాడు, అద్భుతం అనుకున్నాడు. గురువుకి చూపించాడు, చాలా బాగుంది అన్నాడు. సో నీకు అంటే నిజంగా అంత బాగుందా గురువు గారు అని, చాలా బాగుంది. నీకు ఇది ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకో, కోడల్లో సెంటర్లోని ఇది పెట్టు, ఒక లెటర్ పెట్టు. నేను ఫస్ట్ టైం ఇలాగా వేసాను, మీ ఒపీనియన్ ఏమిటో చెప్పండి. కొన్ని పేపర్లు పెన్ను అక్కడ పెట్టు, 2-3 పెన్స్ పెట్టు, పేపర్లు పెట్టు, కొన్ని పేపర్లు పెట్టు, సాయంత్రం వెళ్ళి నువ్వు చూడు అని చెప్తే, సరే సాయంత్రం అలాగే అన్ని ఈ బొమ్మ వేసిన బొమ్మ అక్కడ పబ్లిక్ కూటంలో పెట్టి చౌరస్తాలో పెట్టి అక్కడ పేపర్లు, వైట్ పేపర్లు అండ్ పెన్స్ పెట్టి వచ్చాడు. సాయంత్రం వెళదాం అనుకొని క్యూరియాసిటీ, సాయంత్రం వరకు ఆగలేకపోతున్నాడు. ఏమనుకుంటున్నారు జనం, ఏమనుకుంటున్నారు, మధ్యాహ్నమే బయలుదేరి అక్కడికి వెళ్ళి చూస్తాడు. చూస్తే తల తిరిగినంత పని అయింది. అసలు మొత్తం తను పెట్టిన పేపర్లన్నీ ఫుల్ అయిపోయాయి, ఎక్కడా ఖాళీ లేదు. ఇష్టం వచ్చినట్టు రాశారు. అరే ఇది ఎవరన్నా పెయింటింగ్ అంటారా, రాకపోతే మూసుకొని ఇంటి దగ్గర కూర్చోవాలని ఒకడు, ఇదేం పెయింటింగ్, అసలు నీకు రాకపోతే ఎందుకు మమ్మల్ని భయపెడతావు, పూర్తిగా నేర్చుకున్న తర్వాత రమ్మని, ఇలా రకరకాలుగా అసలు కామెంట్స్. అసలు ఇది పెయింట్ అంటారా, ఊహించని విధంగా అక్కడ అసలు విపరీతమైనటువంటి కామెంట్స్ దాని మీద. ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూస్తున్నాం, ఎవరైనా ఏదైనా చేస్తే కామెంట్స్ అలాగే ఉంటున్నాయి. సో అంత భయంకరంగా కామెంట్స్ ఉంటే ఇక అతను దిగాలు పడిపోయి, నాతో కాదు అనవసరంగా ఏదో పెద్ద గొప్ప పెయింటర్ని అవుదాం అనుకున్నాను. ప్రారంభమే ముఖం పగిలిపోయింది, ఒక్కడు ఆదరించలేదు. బాగుందని చెప్పినాడు, ఒక్కడు లేడు. ఇంతమంది సలహా తీసుకుంటే చండాలం తప్ప బాగుంది అన్నవాడు గాని పర్వాలేదన్నవాడు అసలు లేడు. పాజిటివ్ గా ఒక్కటి లేదు, పాజిటివ్ గా కామన్ పర్వాలేదు అని కూడా చిన్నగా కూడా అసలు ఏమీ లేదు. ఇంకా ఎందుకు నేను పెయింటింగ్ చేయాలి అని నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని నేను ఏడవలేను, నాతో కాదని చెప్పేసి అనుకుంటే సరిపోయేదానికి ఎందుకు వచ్చిందని బాధపడుతుంటాడు. గురువు వస్తాడు, ఏమైంది అని అడుగుతాడు. ఇలా పెట్టాను, సాయంత్రం వెళ్ళమన్నారు మీరు, ఆగలేక మధ్యాహ్నానికి వెళితే మధ్యాహ్నానికి వెళ్ళి ఫుల్ అయిపోయింది మొత్తం అన్ని. నాకు పెయింటింగ్ రాదనేది అర్థమైంది, నేను పనికిరాను అనేది. అది వాళ్ళ అభిప్రాయం చూసిన తర్వాత తెలిసింది అంటే, పిచ్చోడా అది నిజం కాదు, ఇంకొక పని చేయి, ఇదే పెయింటింగ్ ని మళ్ళీ నెక్స్ట్ డే తీసుకెళ్లి పెట్టు, అదే కూడల్లో పెట్టు. ఈసారి పేపర్లు పెన్ను పెట్టద్దు, కలర్స్ బ్రష్లు పెట్టు, పెట్టి లెటర్ మళ్ళీ అలాగే రాయి. ఫస్ట్ టైం నేను ఒక పెయింట్ వేశాను, చిత్రలేఖనం నేర్చుకున్నాను, తప్పొప్పుల గురించి నాకు తెలియట్లేదు, ఇందులో ఏమున్నాయి దయచేసి ఏమైనా తప్పులుంటే సరిచేయండి అని చెప్పి ఇక్కడ నేను కలర్స్ బ్రష్లు పెడుతున్నాను, తప్పులుంటే సరిచేయండి అని చెప్పేసి అక్కడ పెట్టు. నువ్వు మామూలుగా యథాతనంగా మధ్యాహ్నం వెళ్తావో సాయంత్రం వెళ్తావో వెళ్ళి చూడు, ఎలా ఉంటుందో చూడమంటే. సరే భయంతో వెళ్ళలేదు, మధ్యాహ్నం వెళ్ళలేదు, నేను తట్టుకోలేను, ఆలస్యంగా సాయంత్రానికి లేట్ ఈవినింగ్ వెళ్తాడు. వెళ్ళి చూస్తే అసలు ఆ బ్రష్లు అలాగే ఉన్నాయి, కలర్స్ అలాగే ఉన్నాయి, పేపర్ అలాగే ఉంది, ఏమీ లేదు. 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, 1 వీక్ 10 days వరకు అలా ఉంచితే అసలు ఒక్కడు బ్రష్ పెట్టి అది సరిచేయడం కానీ, ఒక కలర్ తీసుకొని దాని గురించి తెలియాలి కదా ఫస్ట్. లేదు, ఎవరినైనా లోపాలు సరిచేయమంటే ఇలాగే ఉంటుంది, ఎదరవాళ్ళలో లోపాలు చూపించమంటే ఎన్నన్నా చూపిస్తారు. లోపం సరిచెయ్యమని ఇక్కడ నేను తప్పు చేశానేమో, లోపం సరిచెయ్యమని అడిగితే ఎవడు అందుకు పనికిరాడు. ఎదరవాళ్ళ తప్పులు చూపించమంటే తెలియకపోయినా దాని మీద కామెంట్ చేసేస్తుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు. చేత కాకపోయినా ఎదరవాళ్ళని విమర్శించే వాళ్ళు ఉంటారు. ఇది తప్పు అని చెప్పినప్పుడు ఒప్పేమిటో చెప్పమని అడిగితే వాళ్ళకి చేత కాదు, నువ్వు చేసేది రైట్ కాదు అంటే కరెక్ట్ ఏమిటో చెప్పమని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు. వాళ్ళ గురించి మీరు ఆలోచించక్కర్లేదు, మీరు చేయాల్సినవి చేయండి. సూపర్ గా